వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ లైఫ్ కోచ్ దత్తీశ్వర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఈ రోజుల్లో విడాకుల సంస్కృతి పెరిగిపోయింది, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి, ఏదో సహజీవనం రకరకాల సమస్యలు ఉన్నాయండి. వాటన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. అసలు యాక్చువల్గా మీరు ఫ్యామిలీ కౌన్సిలర్ అన్నారు కదా, నేను అడిగే ఫస్ట్ జనరేషన్ భార్యాభర్తలు ఎలా ఉంటున్నారంటారు అట్లా ఇప్పుడున్న జనరేషన్లో? ఎందుకంటే నేను ఒక మ్యారేజ్ చేసుకుని 40 years అంతా అయిపోయిందండి. ఎంతో సంతోషంగా ఉన్నామండి, అసలు ఏ బాధలు లేవు. ప్రతి 40 years కూడా నాకు 40 days లాగా అనిపిస్తుంది. మీరు 40 years అన్నారు కదా, అది స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు అండి. అదో ఇప్పుడు ఆ రోజులు లేవండి. ఇప్పుడు అంతా కూడా మెకానికల్ లైఫ్ అనుభవిస్తున్నారు. వాళ్ళు పేరుకు మాత్రమే భార్యాభర్తలు. బెడ్రూమ్లోకి వస్తున్నారు, చెరొక ఫోన్ తీసుకుని వచ్చేస్తున్నారు. ఈవిడ ఇటు తిరిగి రూల్స్ తీసుకుంటుంది, ఆయన అటు తిరిగి చాటింగ్ చేసుకుంటూ ఉంటాడు. డైనింగ్ టేబుల్ మీద ఇద్దరు కలిసి తింటున్నారు అన్నాం, కాదనట్లేదు. మీ కాలంలో ఎలా ఉండేది? కలిసి తిన్నప్పుడు అగ్గినిటివ్వు ఏమండి ఈ పప్పు బాగుంది కొంచెం వేసుకోండి, ఏంటి ఈరోజు అన్నం తక్కువ తిన్నారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వదిలేయండి గేటు దగ్గర అనే సంభాషణలు పోయినాయండి. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఈయన ఫోన్ చూసుకుంటూ ఆ రీల్ బాగుంది, ఏం తింటున్నాడో కూడా తెలియదండి. ఆవిడ ఏం వడ్డించే రోజులు కూడా పోయినాయండి. అక్కడ టేబుల్ మీద ఉంటాయి, మీకు కావాల్సినంత పెట్టుకొని వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ అఫెక్షన్ అనేది లేకుండా వెళ్ళిపోయిందండి. అన్ని కుటుంబాలు అలా ఉంటున్నాయని నేను చెప్పట్లేదు, కానీ మ్యాక్సిమం ఇలానే తయారవుతుందండి. మెకానికల్ లైఫ్కి పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటి అంటే ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ అనే చెప్పుకోవచ్చు అండి. ప్రతి విషయంలో వాళ్ళకి అఫెక్షన్ అనేది లేకుండా పోతుందండి. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది దత్తాశ్వర గారు, పాత విషయాలు తోకుంటూ ఉంటారండి. 2020లో అలా జరిగింది, 2019లో అలా జరిగింది, కరోనా ఇలా చేసావు, కరోనా ముందు అలా చేసావు, అలా అదొకటి నేను అబ్జర్వ్ చేశాను కొత్తగా రీసెంట్గా. యాక్చువల్గా ఏ దాంపత్య జీవితం అయినా బలపడాలి అంటే ఒక 3 లక్షణాలు వాళ్ళలో ఉండాలండి. ఒకటి, ఎంపిక చేసుకో విధానం. అంటే మీకేదైనా నచ్చింది, మీకేదైనా కావాలి అనుకున్నది నేను ప్రయారిటీ ఇవ్వాలి. నీకు ఇది నచ్చింది అంటే ఓహో ఇది నచ్చిందా చూద్దామని ఒక ప్రయారిటీ అనేది ఇవ్వాలి. సెకండ్ది ప్రేమించడం. అంటే మీలో ఉన్న లక్షణాలని, మీలో ఉన్న దోషాలని అవి నేను ప్రేమించాలండి. అఫ్కోర్స్ అంత పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, మీ గుణగుణాలు కానీ మీలో ఉన్న అవలక్షణాలు కానీ నేను వాటిని ప్రేమిస్తూ ఉండాలి. అవి తప్పైనా కానీ అది ఇలా అని నేను కరెక్ట్ చేయగలిగి ఉండాలి. మూడవది కోరిక. కోరిక అంటే ఈ రోజుల్లో అందరూ ఎక్కడికో వెళ్ళిపోతారు. రోజు చేసే కొన్ని నిమిషాల సంతృప్తి అని అందరూ అనుకుంటారు. కోరిక అంటే అది కాదండి. కోరిక అంటే రోజు చేసే పనుల్లో సహాయం చేయడం, ప్రతి విషయంలో నేనున్నాను అని ఒక నమ్మకాన్ని కలిగించడం, వీలైతే క్వాలిటీ టైంని స్పెండ్ చేయడం. ఒకవేళ వీలు కాలేదు అంటే వీలు చేసుకొని మరి స్పెండ్ చేయడం. ఈ 3 లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో ఆ దాంపత్య జీవితం చాలా బాగుంటుందండి. కానీ ఈ 3 లక్షణాలే ఉండట్లేదండి. అసలు ఎక్కువ ఏ సమస్యలతో వస్తున్నాను మీ ఇక్కడికి? రీసెంట్ చాలామంది మా దగ్గరికి ఎక్కువ సమస్య యుగోల గురించి. నేను మీ అమ్మగారి మాటేనను, మీ పేరెంట్స్తో కలిసి ఉండే పని అయితే నాకు వద్దు. ఇంకా లేడీస్ని అయితే ఏమంటే నన్ను ప్రేమగా చూసుకోడు, నాతో ప్రేమగా మాట్లాడు, నాతో టైం స్పెండ్ చేయడు, ఎన్ని రోజులు అవుతుందో మా ఆయన నాతో ప్రేమగా మాట్లాడి, మిగతా విషయాల్లో అయితే అన్నిటికీ ప్రయారిటీ ఇస్తాడు, నేనంటేనే ప్రయారిటీ ఇవ్వడు. డబ్బులు ఉన్నాయి కదా తెచ్చుకొని తిను, అంతకు మించి నీకేం కావాలి, నేను చాలా బిజీ అని ఆఫీస్ టెన్షన్స్ వల్ల, బిజినెస్ కమిట్మెంట్స్ వల్ల ఎంతో విలువైన జీవితాన్ని వృధా చేసేస్తున్నారండి. ఈ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే వాళ్ళే చాలామంది ఉంటున్నారండి. ఇవి మనకి మీరు చెప్పినట్టు పాతకాలంలో మనం అన్నీ అనుభవించున్నాం, ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వచ్చాం కాబట్టి మనకి ఇవి చిన్నవిగా అనిపిస్తాయి, చిన్న ప్రాబ్లమ్స్గా అనిపిస్తాయి. కానీ వాళ్ళకి మాత్రం అదే పెద్ద ప్రాబ్లం. యుగో అంటే నేను కాకుండా మీకు వేరే ఉందా, నాకెందుకు నువ్వు టైం కేటాయించవు అని. అతను కూడా, ఎదుటి వ్యక్తి కూడా
ప్రయారిటీ దేనికి ఇవ్వాలో తెలుసుకోలేకపోతే ఎలా? నేను బీటెక్లు చదివాము, ఎంటెక్లు చదివాము, ప్రొఫెసర్లు మేము ఏదో క్వాలిఫైడ్ పీపుల్ అని అంటున్నారు, కానీ మీ చదువు అనేది దేనికి ఉపయోగపడాలి? మీ చదువు అనేది మీరు హ్యాపీగా ఉండడానికి ఉపయోగపడాలి. మీ చదువు అనేది మీ ఫ్యామిలీ సంతోషానికి ఉపయోగపడాలి. మీ చదువు అనేది మీ పేరెంట్స్ని బాగా చూసుకోవడానికి ఉపయోగపడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? టోటల్గా మార్చేస్తున్నారు. ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు, ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు, ఇంటికి వచ్చేటప్పుడు ఏమీ ఉండదు, ఇంటికి వచ్చిన తర్వాత ఏమీ ఉండదు. ఒకవేళ బెడ్రూమ్లోకి వెళ్ళినా బెడ్రూమ్లో ఫోన్ చూసుకుంటూ నిద్రపోతున్నారే తప్ప క్వాలిటీ టైం కేటాయించట్లేదండి. పూర్తి సమయాన్ని మీరు అన్నట్టు ఎదురుగుండా ఉంటారు, కానీ ఎదురుగుండా ఉన్నా కూడా ఫోన్. ఆ, ఇంతకుముందు భార్యాభర్తలు ఒక చోటకి వెళ్ళారు అంటే వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారు? అబ్బా, ఈ లొకేషన్ బాగుంది, ఇక్కడ కాసేపు కాలక్షేపం చేద్దాం, మీ అమ్మగారు అయితే ఇక్కడ వస్తే బాగుండేది, మామయ్య గారు ఇక్కడికి వస్తే బాగుండేది, అందరం కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం, ఇక్కడ ఫుడ్ బాగుంది, ఏమండి నిన్న మీరు ఇష్టంగా తిన్నారు కదా, మళ్ళీ తెప్పించుకొని తినండి అని ఇంతకుముందు సంభాషణ ఉండేది. ఇప్పుడు సంభాషణలు ఎలా ఉంటున్నాయి? ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు, రీల్స్. ఓ ఈ రీల్స్ వల్ల అక్కడ ఉన్న ఎంతో స్వీట్ మెమరీస్ని వాళ్ళు దాన్ని ఆస్వాదించట్లేదు, కోల్పోతున్నారు, ఆస్వాదించట్లేదు. మీరు వేలు లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడికో డెస్టినేషన్ వెళ్తారు, వెళ్ళి మీరు గడుపుతున్నారా అంటే గడపట్లేదు. ప్రకృతిని ఆస్వాదిస్తున్నారంటే ఆస్వాదించట్లేదు. ఆ రీల్స్లో మొబైల్లోనే గడిపేస్తున్నారు, కానీ ఈ లోకంలో గడపట్లేదు.